యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరే ధరణిలో. అయ్యా యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు వెతికినా లేరే ధరణిలో. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసా. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని చిన్న గ్రామం శెట్టిపేట. గ్రామంలో చాలా కాలంగా ఒక చిన్న చర్చ్ ఉంది. దశాబ్దాలుగా ఈ చర్చ్ మన గ్రామానికి ఆత్మస్ఫూర్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. క్రమంగా గ్రామ ప్రజల విశ్వాసం పెరుగుతూ చర్చ్ సభ్యుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. కానీ మన పాత చర్చ్ స్థలం సరిపోలేదు. వర్షాకాలంలో నీరు లోపలికి వచ్చేది. చిన్న బెంచీలు మాత్రమే ఉండేవి. కొద్దిమంది సీనియర్ మహిళలు, పురుషులు మాత్రమే కూర్చోగలిగేవారు. చాలామంది చర్చ్ బయట నిలబడి ప్రార్థనలు చేసేవారు. ఈ సమస్యను చూసి గ్రామంలోని ప్రతి విశ్వాసీ ఒకే మనసుతో నిర్ణయం తీసుకున్నారు, మనకో కొత్త చర్చ్ కట్టాలి అని. ఆర్థికంగా కష్టం ఉన్నా, శ్రమ ఎక్కువైనా దీన్ని ఒక సవాలుగా తీసుకుని పాత చర్చ్ను కూల్చి కొత్త నిర్మాణం ప్రారంభించారు. గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు, బంధువులు, స్నేహితులను కలిశారు. దేవుని ఆశీస్సులతో, అందరి సహకారంతో కొత్త చర్చ్ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును. 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం. కొత్త చర్చ్ 2 ప్రధాన గోపురాలతో అద్భుతంగా నిర్మించబడింది. మధ్యలో వజ్రాకార గోపురం ప్రపంచాన్ని సూచించే గ్లోబ్ చిహ్నంతో అలంకరించబడింది. 2 ప్రధాన ద్వారాలు, ఒకేసారి ఎక్కువ మంది ప్రవేశించేందుకు. 600 మందికి పైగా ఒకేసారి కూర్చునే సౌకర్యం కల్పించబడింది. దశలవారీగా చర్చ్ అభివృద్ధి కొనసాగింది. మీటింగ్స్ కోసం వేదిక, బహిరంగ షెడ్, విద్యుత్ అంతరాయం సమయంలో జనరేటర్, సీనియర్ల కోసం ప్రత్యేక బెంచీలు, గాలి తేమ తగ్గించడానికి ఎయిర్ కండిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇటీవల చర్చ్ ముందు కొత్త రోడ్ నిర్మాణం, లైటింగ్ కోసం ఐరన్ పోల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మన చర్చ్ ఇప్పుడు పూర్తిగా ఆధునిక సౌండ్ సిస్టంతో నడుస్తోంది. పూర్తిగా ఆటోమేటిక్ సౌండ్ సిస్టం ఏర్పాటు చేయబడింది, ద్వారా ప్రతి గంటకు ఒకసారి దేవుని వాక్యం, ఒక బైబిల్ వచనం చర్చ్ మైక్ ద్వారా ఆడియో రూపంలో ప్రసారం అవుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒక శక్తివంతమైన బైబిల్ వచనాన్ని ఆడియో రూపంలో గ్రామ ప్రజలతో పంచుకుంటూ యేసుక్రీస్తుపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాం. ఈ సంస్థ అభివృద్ధి వెనుక ఉన్నది వ్యక్తి, మన చర్చ్ అధ్యక్షులు శ్రీ బయ్యే వెంకటరావు గారు. తన పర్యవేక్షణలో, సలహాలతో, ప్రణాళికతో ఈ సంస్థ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం మన చర్చ్కి లూథరన్ చర్చ్ అధికారులచే నియమించబడిన స్వంత పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రతి ఆదివారం మాత్రమే కాకుండా మంగళవారం, శుక్రవారం కూడా ఆరాధనలతో మన విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. ఈరోజు మనం చర్చ్ 14వ వార్షికోత్సవంని ఆనందంగా జరుపుకుంటున్నాం. మన శెట్టిపేట చర్చ్ ఈ స్థాయికి రావడానికి తమ సమయం, శ్రమ, దానం చేసిన ప్రతి ఒక్కరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా మన చర్చ్ ఆధ్యాత్మికంగా, భౌతికంగా మరింత అభివృద్ధి చెందాలని, దేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ప్రార్థిద్దాం.